సండే స్పెషల్ మటన్ కీమా కబాబ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: మటన్ కీమా 1/2 kg, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 5, వెల్లుల్లి రెబ్బలు 6, అల్లం కొద్దిగా, నిమ్మకాయ 1, పుదీనా, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తరువాత శుభ్రం చేసిన కీమా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. పాన్ పై మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు కీమాని ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడికించిన కీమా మిశ్రమం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా నిమ్మకాయ రసం వేసి మిక్సీ చేసుకోవాలి. అలా మిక్సీ చేసిన కీమా మిశ్రమాన్ని ఉండలుగా చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ ఉంచి కొద్దిగా నూనె అప్లై చేసి ముందుగా తయారు చేసుకున్న కీమా కబాబ్స్ని పెట్టుకోవాలి. వాటిపైన కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. కబాబ్స్ ఒకవైపు వేగిన తర్వాత రెండొక వైపు తిప్పి దోరగా వేయించుకోవాలి. అలా చేసిన కబాబ్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటాయి. గోదావరి స్టైల్ మటన్ కీమా కబాబ్స్ రెడీ.